ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు 10 సార్లు పదే పదే మాట్లాడితే అది సహజంగా మన మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు 5 ఏళ్ల చంద్రబాబు వ్యూహం ఫలించింది. జగన్ అనేటువంటి వ్యక్తిని నెగిటివ్ ప్రచారంతో గద్దెదించగలిగారు. ఇప్పుడు నెక్స్ట్ 5 ఇయర్స్లో కూడా జగన్ క్యారెక్టర్ అసాసినేషన్ అన్నటువంటిది ఇప్పుడు చంద్రబాబు వ్యూహం. ఒకప్పుడు సుదీర్ఘ సినీ అనుభవం, ఆ తర్వాతన సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి ఎన్టీ రామారావుని అమ్మాయిల పిచ్చోడు, లేకపోతే డ్రగ్ ఎడిక్టు, లేకపోతే క్యారెక్టర్లెస్ పర్సన్ అన్నటువంటి కోణంలో జనానికి చెప్పి మీడియా ఆ రోజున ఉన్నటువంటి మౌత్ పబ్లిసిటీతో చివరికి ఎన్టీ రామారావు చనిపోయేదాకా కూడా ఆయన తెలుగుదేశం పార్టీ కండవా లేకుండా చేసి ఆయన చనిపోయిన తర్వాతను కూడా 2009 వరకు ఎన్టీ రామారావు ఊసు లేకుండా చేసి ఎన్టీ రామారావు చనిపోయిన తర్వాత 2009 తర్వాత తెలుగుదేశం అధికారంలోకి రావాలంటే ఎన్టీఆర్ పేరు తప్పనిసరి అని చెప్పి అందరూ చెప్పాక అప్పుడు ఎన్టీఆర్ మహానుభావుడు అంటూ నివాళులర్పించడం ఏం చేసి అప్పటి నుంచి జరిగినటువంటి కథ చూసాం. ఇప్పుడు అలాగంటే క్యారెక్టర్ని హీరో కావాలన్నా జీరో కావాలన్నా చంద్రబాబు గారు బాబు గారిని సమర్థించే మీడియా వ్యూహాత్మకంగా చేసుకొస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా యాడ్ అయింది. ఇప్పుడు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని క్యారెక్టర్ అసాసినేషన్, ఇలాంటి వాడు బ్రతకడానికి అనర్హుడు, ఇలాంటి వాడు ఉండడానికి అనర్హుడు, సమాజానికి మంచోడు కాదు, ఆధ్యాత్మికత నాశనం చేస్తాడు, దేవాలయాలు నాశనం చేస్తాడు, ఆస్తులు తినేస్తాడు, ఆక్రమించుకుంటాడు, వేధిస్తాడు, అసలు ఇట్లాంటి వ్యక్తిని నేను నా జీవితంలో చూడలేదు, ఇన్నేళ్లలో చూడలేదు. ఇదే మాట పదే పదే ప్రతి మీటింగులో దాదాపుగా 70 to 80% జగన్ని వ్యక్తిగత క్యారెక్టర్ అసాసినేషన్ మీదనే చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. మిగతా 20% అతను చేసిన పరిస్థితుల నుండి కాపాడుకొస్తున్నాను నేను మిమ్మల్ని అన్నటువంటి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మరి ఇది లాంగ్ స్టాండింగ్లో జగన్ క్యారెక్టర్ అసాసినేషన్ అన్నటువంటి దాంతో జగన్ పని అయిపోతుందా, చంద్రబాబు వ్యూహం ఫలిస్తుందా చూడాలి.